నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ట్రాన్స్ఫారం ఢీకొన్న కారు మహిళా మృతి. ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా బిర్యానీ పాయింట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న కారు రోడ్డుపై వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫారం పోలు విరిగిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. ఒకవేళ ట్రాన్స్ఫారం కింద పడి పేలితే భారీ ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు కొంత ఒరిగింది. కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెలూన్ ఓపెన్ కావడంతో కారులోని వారికి గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రమాద సంఘటన చూస్తే కారు అతి వేగంగా వస్తుందని అర్థమవుతుంది. గాయాలతో ఉన్న వ్యక్తులను హాస్పిటల్కి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ విభజనకు వ్యతిరేకంగా ఆగస్టు 21న భారత్ బంద్. ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21వ తేదీన అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాల తరపున భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర చేసిందని అన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని, ఇది బీజేపీ నరేంద్ర మోదీ తీర్పు అని వారు ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొని తమ సత్తా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాబట్టి దీన్ని తిరిగి పునఃపరిశీలించి మరి ఈ యొక్క తీర్పుని వెనక తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో యావత్ భారతదేశంలో భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని దళిత సంఘాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు కూడా ఈ తీర్పుపై మరి భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా మరి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాల్లో మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్ మిత్రులకు కూడా తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చే విధంగా ఏదైతే ఒక వర్గానికి షెడ్యూల్ కులాల్లో కొంతమందిని విడదీసి వాళ్లకు అన్యాయం చేయడం, ఈ న్యాయ అసంబద్ధమైనటువంటి తీర్పులని మరి ప్రభుత్వం 1వ తారీఖు ఆగస్టు 2024న మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ తీర్పులో మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, దళితులు, ఆదివాసులు అందరూ కూడా వారు మనోభావాలని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క తీర్పులో కేటగరైజేషన్ విభజన, ఎస్సీ కులాల విభజన, అదేవిధంగా క్రీమీ లేయర్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ తీర్పులో అన్ని విషయాలు అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంపార్టెంట్ విషయాలు దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ స్వార్థానికి సంబంధించినటువంటి తీర్పుగా భావిస్తూ ఈ తీర్పుని పునఃపరిశీలించి వెనుక తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ తీర్పుని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, దళిత సంఘాలు, ఆదివాసులు అందరూ కూడా మరి 21వ తారీఖు ఆగస్టున భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రలో మరి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని గ్రామాల నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు మరి ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క
మరి ఈ తీర్పుకు నిరసన తెలియజేస్తూ ఈ తీర్పు పరిశీలించాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వైస్ చైర్మన్ జి చెన్నయ్యను ఈరోజు ఏంటంటే మాలలకు జరిగిన అన్యాయం చాలా తీరని అన్యాయం జరిగింది. ఏంటంటే ఏ దాంట్లో అయినా కూడా ఏది ఎస్సీ కార్పొరేషన్ లోన్లో అయినా కూడా అన్యాయమే. మా సోదరులే తీసుకున్నారు. మన దళిత బంధు అన్నది దళిత బంధు కూడా వాళ్ళకే ముట్టినాయి. 3 ఎకరాల భూమి ఇచ్చింది. 3 ఎకరాల భూమి కూడా మా సోదరులకే పోయింది. మన గురుకుల పాఠశాలలో మా మాల పిల్లలు ఒక్కరు కూడా లేరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఉండి మొత్తం వాళ్ళ కుటుంబాలే ఉండవు. కానీ మేము ఏమనలేదు. మాలోళ్ళు ఎత్తుకపోయి మాలోళ్ళు తినేకిరి అని పబ్లిసిటీ చేసడం అనేది మానుకోవాలి సోదరా. మేమైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది మోడీ తీర్పు. మోడీ వెనక ఎవరెవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు వీళ్ళల్లా ఉండి నడిపించిన కథ ఓటు బ్యాంక్ రాజకీయం చేసిందని కూడా మీకు మనం చేస్తున్నాను. అందు గురించనే ఆ తీర్పు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 21 నాడు నడిచే బంధుల అంత రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అన్ని సంఘాల నాయకులు ఉన్నాము. అన్ని సంఘాల నాయకులారా మీరు కలుపుకొని అందరూ ఐకమత్యమై శాంతియుత పద్ధతిగా మీరు పిలుపుకు ధర్నాలు చేయాలి, రస్తరోకలు చేయాలని మనం పిలుపునిస్తున్నాం. అందు గురించనే ఈ పోరాటాన్ని ఆపుతాము, న్యాయమైన ఉద్యమాలు చేసి మేము ఎస్సీ వర్గీకరణను ఆపుతామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే 9 మంది న్యాయమూర్తులతోటి మేము కోర్టుకు పోయి మేము రిపిటిషన్ వేసి ఆపేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే ఏమి తొందరపడేది లేదు. మేము ఎంత ఎనికి పోయినామంటే అంత ఎనికి పడినాం. మా మాలలు పిల్లలు కూడా ఈ స్కూళ్ళు లేవు, ఏమి లేవు. మా మీద అపబాధాలు వేస్తున్నారు. మా నోటికాడ అన్నం తినేసిండ్రు. మాలలు ఏం తినేసిండ్రు? నీకు గోసే ఉంది, నాకు గోసే ఉంది, అన్నీ ఏ గోస వీకినా అంతే ఉంది. కానీ అంత భారంగా మా సోదరుడు పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇంకనన్నా మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాటికి శ్రీనివాసులు హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు. ఎట్టకేలకు మిస్టర్ రివదిలా హొసూర్ హత్య కేసు 6 మందిని అరెస్టు చూపించిన డీఎస్పీ శ్రీనివాసులాచారి. పత్తికొండలో ఆగస్టు 18 పత్తికొండ మండలం పరిధిలోని హొసూర్ గ్రామంలో ఈ నెల 14వ తేదీ అనగా బుధవారం జరిగిన వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో భాగంగా ఆదివారం డీఎస్పీ కృష్ణాచారి స్థానిక పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు హత్యకు పాల్పడిన ముద్దాయిలను చిరకాయలవాడ క్రాస్ రోడ్ దగ్గర అరెస్టు చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసాచారి మాట్లాడుతూ హొసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ భర్తగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరంగా ఎదుగుతున్న విధానాన్ని ఓర్వలేకే అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధిపత్యం కోసం ఎక్స్ ఆర్మీ కానిస్టేబుల్ గుడిసె నరసింహులు, తన అనుచరులు బోయ రామాంజనేయులు, కుట్రదారుడు పులినేని హరికృష్ణ, కిరాయి హత్యకు ఒప్పుకున్న వ్యక్తి వడ్డే నరసింహులు, హతమార్చిన బాల నేరస్తుడు వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీల దగ్గర నుండి ద్విచక్ర వాహనాన్ని, కత్తి, ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చూపించారు. కార్యక్రమంలో పత్తికొండ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ జయన్న, దేవనకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారాన్ని సామాజిక కర్తవ్యంతో నిర్వర్తిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతున్న కాంచీపురం వర మహాలక్ష్మి సిల్స్ మరింత పురోభివృద్ధి సాధించాలని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాంచీపురం వర మహాలక్ష్మి సిల్ గరుడాద్రి షోరూంను ఆయన ప్రారంభించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు వస్త్రాలు అందించేందుకు కాంచీపురం వర మహాలక్ష్మి సిల్క్ గరుడాద్రి షోరూంను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ డైరెక్టర్ మోహన్ చెదలవాడి తెలిపారు. అనంతరం వరమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
श्री कांची कामकोटि पीठाधिपति जगद्गुरु श्री चंद्रगंहसः पुत्र पौत्र प्रवर्धनम यस्मात् तस्मात् प्रयच्छमे इवं वस्त्राणि पीठसामसमिते व्यापाराभिवृद्धिरस्तु। అది నిర్విఘ్నంగా పూర్తయిపోయింది అనుకోండి, అమ్మయ్య కార్యం సిద్ధించింది, అది ఒక సంతృప్తి. అది జరగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. మోక్షలక్ష్మి మనుష్య జన్మ పొందిన తరువాత భక్తితో కూడిన కర్మాచరణ చేసి జ్ఞానమును పొంది మోక్షం పొందితే అది చాలా గొప్ప విషయం కదా. అటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మోక్షలక్ష్మి. జయలక్ష్మి ఎప్పుడైనా ఒక వేదిక మీదకి వెళ్ళినప్పుడు, ఒక రంగంలో ప్రవేశించినప్పుడు వారికన్నా వీరు చాలా తెలివైన వారు, చాలా బాగా కార్యాన్ని నిర్వహించగలిగిన వారు అన్న జయాన్ని పొందాలి అంటే, అటువంటి పేరు ప్రఖ్యాతులు రావాలంటే లక్ష్మీదేవి ఉండాలి. ఆ విభూతిని అనుగ్రహించే తల్లి జయలక్ష్మి. ఇట్లా 6 లక్ష్ములను చెప్పి చిట్ట చివర వరలక్ష్మి అన్నారు. వరలక్ష్మి అంటే పరిపూర్ణావతారమైన కృష్ణావతారంలోకి మిగిలిన అవతారముల యొక్క తేజస్సు అంతా ప్రవేశించినట్టే మిగిలిన లక్ష్ముల యొక్క కటాక్ష శక్తి అంతా కూడా ఎవరిలోకి ప్రవేశిస్తుందో ఆవిడని వరలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అన్న మాటకి కేవలంగా సంపద ఇటువంటి అర్థమే కాదు, మెరుపు అని ఒక అర్థం ఉంది. అందుకే మీరు ఒక పాట వినుంటారు సంగీతంలో, వరవీణ మృదుపాణి. వీణ అంటే వాయించే సంగీత పరికరము అని కాదు, మెరుపులతో కూడుకున్నవి ఏవి ఉన్నా అది లక్ష్మీ కటాక్షం. వజ్రవైడూర్యాలు, నృత్యాలు, రత్నాలు, చీనాంబరాలు, పట్టుబట్టలు, ఘటఘాయమానమైనటువంటి దీపాలు, హర్మ్యాలు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి. పసిపిల్లల ఏడుపులో లక్ష్మీదేవి ఉంది, పువ్వులలో లక్ష్మీదేవి, పాలలో లక్ష్మీదేవి, ధాన్యంలో లక్ష్మీదేవి, నవ్వులలో లక్ష్మీదేవి. ఇవన్నీ మెరుపులే. ఈ మెరిసిపోయేవి ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మీ ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవిని వరలక్ష్మిగా ఈ శ్రావణ మాసంలో ఉపాసన చేస్తారు. చాలా తేలికగా అనుగ్రహిస్తుంది. మంచి గుణములను పొంది ఉంటే ఆవిడ అనుగ్రహిస్తుంది అని. అందుకే చారుమతి వృత్తాంతంలో చారుమతిని ఎందుకు అనుగ్రహించింది అంటే, ఎన్ని బిల్వదళాలు తెచ్చింది, ఎంత తులసి పట్టుకొచ్చింది, దానికి కాదు. సావిదుషి అన్నారు చారుమతి గురించి చెప్తూ. ఆమె మంచి పండితురాలు. అత్తమామల్ని ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, అతిథుల్ని ఎలా చూసుకోవాలో అట్లా చూసుకోవాలి. తన కర్తవ్యం తాను బాగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. అట్లా అనుగ్రహించేటటువంటి మాసం ఈ శ్రావణ మాసం. అటువంటి వరలక్ష్మీదేవిని వరమహాలక్ష్మి అన్న పేరు విశేషణంతో కలుపుకుని కాంచీపురాన్ని ఆ పేరు ముందుకి కలపడంలో పెరిగిన అరటి ఎగుమతులు ఒక్కసారిగా ఊపందుకోవడంతో రావులపాలెం అరటి మార్కెట్లో వ్యాపారం పెరిగింది. శ్రావణ మాసం వరుసగా పండుగలు కలిసి రావడంతో జాతీయ స్థాయి ఖ్యాతి నార్జించిన రావులపాలెం అరటి మార్కెట్లో అరటి ఎగుమతులు ఊపందుకున్నాయి. ఇటీవలే గోదావరి వరదల్లో 1000 ఎకరాల్లో అరటి నష్టం వచ్చినప్పటికీ మిగిలిన అరటి పంటకు ఇప్పుడు డిమాండ్తో పాటు రైతులకు శ్రావణ మాసం కలిసి వచ్చింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అరటికి ధర అదర్హో అనే రీతిలో పలుకుతోంది. ఎగుమతులు పెరగడంతో పాటు వచ్చే 2 నెలల్లో మరింత ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం శుభవేళ అరటి గెలల ధరలు పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలల నుంచి ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి వంటి పండుగలతో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధికంగా ఉండడంతో అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక సైకిల్ లోడ్ అంటే 6 గెలలు 500 నుండి 900 ఉంటే ఈరోజు 4 గెలల నుండి 4500 రేటు పెరిగింది. ఈ రేటు కేవలం శ్రావణ మాసంలో మాత్రమే పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు పండించిన అరటి పంట రావులపాలెం అరటి మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. రావులపాలెం అరటి మార్కెట్ నుంచి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కలకత్తా రాష్ట్రాలకు, అలాగే ఈ నెలలో నేపాల్ దేశంకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రారంభించిన మంత్రి వాసంశెట్టి
గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనలో ఈఎస్ఐ హాస్పిటల్ని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారు. సరైన ఎక్విప్మెంట్ లేకుండా చేశారు. ఉద్యోగుల భర్తీని చేయలేదు. గత 5 సంవత్సరాలలో ఎంప్లాయీస్ కొరత ఏర్పడింది. చాలామంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్ బీమా పేరుతో నాశనం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ పక్కదారి పట్టించారు. కార్మిక శాఖని భ్రష్టు పట్టించారు. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది ఉండాల్సిన కార్మికులు లేని పరిస్థితి ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రతి రోగికి ఆరోగ్యశ్రీలో కూడా అన్ని వైద్య సదుపాయాలు లేవు. కానీ ఇలాంటి ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్వీర్యం చేశారు. 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ బీమాలో కొన్ని వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దళారుల వ్యవస్థ నడిపించారు. కార్మిక శాఖ మంత్రిని పక్కన పెట్టి సజ్జల, ధనుంజయ వ్యక్తులు ఈఎస్ఐ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. గత ప్రభుత్వంలో కక్ష కట్టి టీడీపీ నాయకులను వేధించారు. అందులో భాగంగానే ముఖం చూపించలేక రాలేకపోతున్నారు. వైసీపీ అనేది ఇంకా ఎప్పుడూ రాదు. ఇప్పటికే కొందరు పక్క పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కానీ సీఎం ఎవరిని రానివ్వరు. జగన్ తప్ప అందరూ వేరే పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్మిక రంగం అతి పెద్ద రంగం. వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేకమైన స్కీములు తీసుకురావడం జరుగుతోంది. ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనది కార్మికులకి, ఇటు రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా. ఇది విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ నగరం నడిబొడ్డు అయితే, విజయవాడ నగరంలో ఈ హాస్పిటల్ నడిబొడ్డున ఉండటమే కాకుండా 25 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండటం జరిగింది. 25 ఎకరాల ల్యాండ్ అంటే సుమారు 1000 కోట్ల పైగా విలువైన ల్యాండ్ ఇక్కడ ఉంది. దీనిని అత్యాధునీకరణ చెందే విధంగా ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని కూడా ఈ ప్రభుత్వం తలపోస్తామని, దీని ఇక్కడ 300 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి అన్ని విభాగాల్ని పటిష్టపరిచి ఈ హాస్పిటల్లో వచ్చిన ప్రతి పేషెంట్ కూడా నమ్మకంగా చక్కగా తన ట్రీట్మెంట్ పొంది హాయిగా ఇంటికి వెళ్ళే విధంగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే చక్కటి భవనాల నిర్మాణం కానివ్వండి, తర్వాత బెడ్ నిర్మాణం ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. దీనికి కార్మిక రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చక్కటి ప్రణాళిక ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళి అన్ని గత ప్రభుత్వంలో చేసే తప్పులన్నీ కూడా సరిదిద్ది మంచి సంక్షేమం అందించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో 1978లో 110 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్న ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. 300 ఫ్యూచర్లో ఇంకొక 50-100 రోజుల వ్యవధిలో ఇది 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద చేయడానికి నిశ్చయించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 4,50,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు. డైలీ 300 నుంచి 350 వరకు ఓపీ జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ని పట్టించుకున్న నాదుడే లేడి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ఈఎస్ఐ హాస్పిటల్స్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎక్విప్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ డాక్టర్స్ ఉన్నారో, ఈ స్టాఫ్ ఉన్నారో, ఎవరికి కూడా ఎక్కడా కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న 5 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ సరిగ్గా వైద్యం చేయట్లేదు, లేకపోతే స్టాఫ్ అటెండ్ అవ్వట్లేదని నెపం మాత్రం చూపించేవారు. కాకపోతే పూర్తిగా స్కిల్డ్ డాక్టర్స్ అయితే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నారు. కేవలం ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల సమర్థవంతంగా ఈ పేషెంట్స్ పట్ల సరైన వైద్యం అందించడం కొద్ది లోపం అనేది కనపడ్డది గత 5 సంవత్సరాల్లో. ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో అవినీతి మయం. ముఖ్యంగా ఈ కార్మిక శాఖలో అయితే కనీ విని ఎరగని అవినీతి. అలాగే బీఓసీకి చెందిన భవన నిర్మాణ కార్మికులకు చెందిన 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం,
అదేవిధంగా ఈ చంద్రన్న బీమాలో ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు పక్కన పెట్టి ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి సొంతంగా వాళ్ళు పెట్టి దాని సుజిత్ అనే ఒక ఎంప్లాయీని పెట్టి కింద ఈ ధనంజయ రెడ్డి ఈ సజ్జల వీళ్ళందరూ కూడా దూరి అస్తవ్యస్తం చేసి ఈ చంద్రన్న బీమాన్ని అతలాకుతలం చేశారు. ఎక్కడా కూడా సరైన బాధితుడికి సహజ మరణానికి కానీ ఏ క్లెయిము కూడా సరైన క్యాండిడేట్కి అందకపోవటం, అవినీతిమయం చేయటం. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ తీసుకుంటే ఈ కాకినాడ హాస్పిటల్ సెంటర్కి అప్పచెప్పటం, ఈ విజయవాడలో కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పడానికి అనుమతి కూడా తెలియజేయడం జరిగింది. కేవలం అవినీతే ధ్యేయంగా ఈ కార్మిక శాఖని అతలాకుతలం చేశారు, ఇందులో సందేహం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్స్లో అడుగడుగున మన వైజాగ్ నుంచి చూడటం జరిగింది. అందులో శానిటైజేషన్కి సంబంధించిన 28 మంది ఉండవలసిన వర్కర్స్ని 14 మందే ఉండటం, అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అనేవి ఎక్కడా కూడా లేకపోవటం, మరి ఎక్కడా కూడా సుమారు 450 కోట్లు ఫండ్ గవర్నమెంట్ నుంచి వస్తే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే 60 కోట్లు శాలరీస్కి, 100 కోట్లు మెడిసిన్కి మాత్రమే ఉపయోగించి మిగతా 300 కోట్లు కూడా వెనక్కి పంపడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం గమనిస్తే 2014 సంవత్సరానికి కానీ 5,50,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉంటే 11 లక్షల మందికి 2019 కల్లా 11 లక్షల మంది నమోదు చేయించుకోవడం జరిగింది. మరి తర్వాత 5 సంవత్సరాలు మనం గమనిస్తే ఎక్కడా కూడా జాయినింగ్స్ లేకపోగా 11 లక్షల నుంచి 13 లక్షల చిల్లర, అంటే 2 లక్షలే 5 సంవత్సరాల్లో ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్కి నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైద్యం సరిగ్గా అందలేదు. ఈ లేబర్ మినిస్టర్ని కూడా పక్కన పెట్టి ఈ సజ్జల ధనంజయ రెడ్డి పూర్తిగా హ్యాండ్ ఓవర్ తీసుకుని ఏ అవినీతిని చేసినా అధికారులను ఎదరగంటే అవినీతి చేయటం మొదలుపెట్టారు ఇందులో. అదేవిధంగా కరోనా వచ్చింది గత 5 సంవత్సరాల్లో. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇందులో ఈ శాఖలో సుమారు ప్రతి ఈఎస్ఐలో ప్రతి రోగికి ఏ రోగానికన్నా వైద్యం చేస్తారు. ప్రతి రోగానికి వైద్యం ఉంటుంది. ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకు వైద్యం ఉండదు. మరి కరోనా వచ్చిన తర్వాత ఈ కొత్త రోగాలకు భయపడి ఎక్కువగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా ఎవ్వరూ నమోదు చేసుకోలేదు. కేవలం ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఉద్యోగుల నియామకాలు లేవు, అస్తవ్యస్తంగా ఉన్నదని ఏ రోగి కూడా నమోదు చేసుకోవడం జరగలేదు. మరి ఇప్పుడు మా సెక్రటరీ గారు నాయక్ గారు, అలాగే డైరెక్టర్ గారు ఆంజనేయులు గారు మేమందరం కూర్చుని మన రివ్యూ మీటింగ్లో ఒకటే డిసైడ్ అయ్యాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నపం, పరిశ్రమల్లో 10 మంది దాటితే ఏదన్నా సరే ఈ లేబర్ డిపార్ట్మెంట్కి వస్తుంది, ఈఎస్ఐ హాస్పిటల్స్ కింద నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ ద్వారా అది ప్రతి రోగికి ఇంచుమించు 10 లక్షల వరకు కవర్ అవుతుంది ఈఎస్ఐ హాస్పిటల్స్లో. మరి అలాంటి దాన్ని మేము ఇప్పుడు ప్రతి 10 మంది దాటిన పరిశ్రమల్లో మా డిపార్ట్మెంట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అది దానికి సంబంధించిన అధికారులు కూడా నియమించడం జరగాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న 5 సంవత్సరాల్లో సుమారు 20 నుంచి 25 లక్షల మంది కార్మికుల్ని ఈఎస్ఐ కింద తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పింది విజిలెన్స్ విభాగం అది పర్యవేక్షణలో ఉంది. ఈ చంద్రన్న బీమాలో కొన్ని 100 కోట్ల అవినీతి జరిగింది. ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
అనే ఒక సంస్థను పెట్టి చంద్రన్ బీమా వైఎస్ఆర్ బీమాలో గత 5 సంవత్సరాల్లో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్స్ని కూడా వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. అధికారులకు ప్రమేయం ఎక్కడా లేదు. ఎక్కడ అవినీతి అధికారులు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. కేవలం దళారీ వ్యవస్థ నడిపింది. ఈ కనీసం మినిస్టర్ని కూడా పక్కన పెట్టి ఈ సజ్జల ధనంజయ రెడ్డి ఇందులో దూరి ఈ వ్యవస్థనే కాదు ప్రతి వ్యవస్థని కొట్టారు. అందులో సందేహం లేదు. ఏదేమన్నప్పటికీ వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అవినీతి తిమింగళాలని అతి త్వరలో బయటకు రావడం మనం చూస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో చిన్నారెడ్డి గారి మీద ఈఎస్ఐ స్కామ్ చేశారని ఆయన అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. నిజంగా అది కక్షపూర్తిగా చేశారు. అప్పుడు పార్టీ నేతలు ఆ కేసుకు సంబంధించి వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు ఎంక్వైరీ చేయబోతున్నారా? అధికారులు కావాలనే అచ్చెన్నాయుడు గారు ఇచ్చారని దానికి సంబంధించి విచారణ చేయబోతున్నారా? మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో కేవలం అధికారులతో అవసరం లేని కేసులు అవినీతి కేసులు బనాయించడం, అందరి మీద ఇంచుమించు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవసరం లేని అభియోగాలు చేసి జైల్లో పెట్టడం, ఆయన కడిగిని ముచ్చులా బయటకు రావడం చూసాం. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఏ నాయకుడు కూడా అవినీతి అనేది దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెలలే తీసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగులతో ఆయన పడుకోవట్లేదు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వట్లేదు. ఆయన నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అవసరం లేని అభియోగాలు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే తీసుకోండి. 34 మందిని మర్డర్ చేశారని లబోదిబోని నల్ల కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అంటూ సిగ్గులేని మొఖాలు వేసుకుని అసెంబ్లీలోకి రావడం జరిగింది. మరి సింహం సింగిల్గా వస్తుందని గతంలో చెప్పుకున్న వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏకంగా 11 మందిని ఇచ్చారు. ఆయన 10 మందిని ఇచ్చారు. ఆ 10 మందితో కూడా అసెంబ్లీకి రాని వైను అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారు. మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు. మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది, అక్కడ ధర్నా చేసుకోవచ్చు కాదు. ఆ రోజే ధర్నా చేయడం 34 మంది మర్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం. ఎందుకంటే ప్రతి వ్యవస్థని కొట్టారు కాబట్టి ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇవన్నీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న కాలంలో ఆ 11 మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రమే మిగులుతారు. మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, టచ్లో ఉన్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం, మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది. ఇంతటితో సమాప్తం. నమస్కారం.